దేవుడు గనుక నిన్ను ముడితే నీకు విడుదల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడితే నీకు శక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ దేవుడు ముట్టాలి. అందరూ ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నన్ను ముట్టయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను తాకయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి రండని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడితే నీకు విడుదల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడితే నీకు శక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడితే నీకు ఆరోగ్యం కలుగుతుంది. నేనేం చెబుతున్నానో తెలుసా? మనుషులు నిన్ను ముట్టటం కాదు, దేవుడు నిన్ను ముడితే నీకు విడుదలొచ్చునుగాక, నీ బంధకాలు విడిపోవునుగాక, నీ అనారోగ్యం తొలగిపోవునుగాక, నీవు శక్తి పొందుదువుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముట్టునుగాక.